హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం. చికెన్ చాలా ఇష్టంగా అందరు తింటూ ఉంటారు కాబట్టి ఈరోజు మరో చికెన్. అయితే దేగి అనేది ఒక మంచి ఎర్రటి రంగు ఇచ్చే చిల్లీస్ అన్నమాట. అయితే మనం ఈరోజు చేసే చికెన్ కొంచెం ఈ రోడ్ సైడ్ రెస్టారెంట్లలో అక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా చేస్తారనేది కూడా కొంచెం అర్థం చేసుకుందాం. ఇది చక్కగా రిచ్గా నూనె అంతా తేలుతూ ఉంటుంది. కాకపోతే చికెన్ ఏం చేస్తారంటే ముందుగా ఫ్రై చేసేసి పెట్టుకుంటారు. వాళ్ళు ఒక 2-3 రకాల గ్రేవీలు చేసుకుంటారు. అయితే చికెన్ అయితే చాలా ఖరీదు కదా. అదే ఒక రకమైన చికెన్ చేసి ఆర్డర్ ఎక్కువ రాలేదనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకని చికెన్ ఫ్రై చేసుకొని ఈ రకరకాల గ్రేవీస్లో కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈరోజు మనం ఒక కర్డ్ అంటే పెరుగుతో చేసే గ్రేవీ చేసుకొని ఈ చికెన్ని మనం అందులో వేసుకుందాం. అయితే ఇందులో మనం ఈ దేగి చిల్లీ పౌడర్ వాడతాం కాబట్టి చక్కటి ఎర్రటి రంగు వస్తుంది. కారం మరీ ఎక్కువగా ఉండకపోయినా చూడగానే హూ అనే ఆ ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. ఇది చేయాలంటే ముందుగా మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఇందులో కొంచెం గరం మసాలా, మనం చిల్లీ ఫ్లేక్స్, మనకి చిల్లీ ఫ్లేక్స్ అంటే ఇలా చిల్లీస్ ఉన్నవి మంచిగా చక్కగా ఈ చికెన్ పీసెస్కి పట్టించవచ్చు. ఇందులో మనం కొంచెం అంత బేసన్ అంటే మన శనగపిండి ఉంటుంది కదా, ఎందుకంటే చికెన్కి మంచిగా పట్టడం కోసం. కానీ ఇది ఎక్కువ వేయకూడదు, చాలా కొంచెం వేయాలి. దాని తర్వాత దీంట్లో నిమ్మరసం. అయితే మనం చికెన్ ఎప్పుడన్నా మ్యారినేషన్ చేసేటప్పుడు చాలాసార్లు నూనె పోస్తాం. కాకపోతే ఇది ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందులో నూనె వేస్తే ఈ మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇందులో నూనె వేయకుండా ఏం వేయకుండా ఈ ఒట్టి కొంచెం నిమ్మరసం దీనికి రుద్దేసి ముందు దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా ముద్ద రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఈ చికెన్ పీసెస్ వేసేసి, ఈ చికెన్ చూసారా చక్కగా మనం తందూరి చికెన్ చేసినట్టు కొన్ని గీతలు ప్రతి పీసులకి పెట్టాం. అయితే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ మసాలా అనేది చక్కగా పట్టుకొని మనం ఏ గ్రేవీలో వేసినా ఆ గ్రేవీకి మంచి రుచిని అందిస్తుంది ఈ చికెన్ పీసెస్. ఈ పీసెస్ని ఏదో నూనెలో ఏదో ఫ్రై చేయడం కాదు, ఈ చికెన్ పీసెస్ వాటంతటో అవి తిన్నా చాలా రుచి ఉండాలి. అప్పుడే నేను చూపించే ఈ స్టైల్ మీకు బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా వేసేసి చక్కగా చికెన్కి అంతా మంచిగా పట్టించి, ఎప్పుడైనా ఇలాంటి చికెన్ చేసినప్పుడు మనం ఈ మసాలా పెట్టిన చికెన్ కనుక ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటల పాటు పెట్టుకుంటే మనకి ఆ చికెన్ ఎక్కువ టైం పట్టదు ఫ్రై చేయడానికి, ఇంకా చక్కగా సాఫ్ట్గా అవుతుంది. బయట మంచిగా క్రిస్పీగా వచ్చిన లోపల సాఫ్ట్గా ఉంటుంది. మరి ఈ మసాలా అంతా వేసాం, కానీ ఉప్పు వేయాలి కదా, ఉప్పు కూడా మనం కొంచెం వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఈ ఉప్పు వేసి కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఎందుకు పెట్టుకుందాం? ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చికెన్ టెండర్గా అవుతుంది, అంటే తొందరగా ఉడికిపోతుంది. ముఖ్యంగా మనం నూనెలో ఫ్రై చేసినప్పుడు అది మళ్ళీ గ్రేవీలో వేసుకున్నప్పుడు ముక్క సాఫ్ట్గా లోపల ఉండాలి, పైన మంచిగా కలర్ రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? దీన్ని మ్యారినేషన్ చేసుకునేటప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక ఒక 2 గంటల పాటు తర్వాత సాఫ్ట్గా అవుతుంది. చికెన్ అయితే ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాను, రెడీగా ఉంది. మరి చికెన్ ఫ్రై చేసుకునే ముందు ఆ చికెన్ తీసి ఒక 15-20 నిమిషాలు బయట పెడితే కొంచెం రూమ్ టెంపరేచర్కి వస్తుంది. మరి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. మరి ఈరోజు ఫ్రై చేయడం కోసం మనం న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. అయితే ఈ ఆయిల్లో ఏంటి అంటే ప్రకృతిలో ఉన్న ఒమేగా-6 అట్లాగే వైటమిన్ A, D, E ఉంటాయి. వాడటం వల్ల హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా. సో మనం ఫ్రై చేయడం కోసం నూనె తీసుకున్నాము. నూనె వేడెక్కిన తర్వాత చికెన్ వేసి ఫ్రై చేసుకుందాం. చక్కగా నూనె వేడెక్కిన తర్వాత ఈ నూనెలో మనం చికెన్ పీసెస్ ఫ్రై చేసుకుందాం. మరొక విషయం, మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు బోన్ సైడ్ ఉంటుంది, చక్కగా మీట్ సైడ్ ఉంటుంది. అంటే ఎక్కువ సైడ్ మనకి ఎక్కడైతే మాంసం ఉంటుందో ఆ భాగం ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఆ భాగం వైపు నూనెలో వేసుకుంటే చక్కగా కుక్ అవుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఇది కూడా చూడండి, బోన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి మీట్ సైడ్ ఇందులో వేసుకుందాం. అదే ఇలాంటి చికెన్ లెగ్ ఉందనుకోండి, దీనికి కూడా ఒకవైపు ఎక్కువగా ఉంటుంది, అది నూనెలో ఇలా వేసేసుకోవచ్చు. సో అన్ని పీసులు వేసేసుకుందాం. అయితే ఇలా మసాలాలు పట్టించి మనం ఫ్రై చేసేటప్పుడు మనం దాన్ని ఊరికే ఎక్కువగా కలపకూడదు.
ఏంటంటే వేసిన తర్వాత కొంచెం సేపు కుక్ అవ్వాలి. దాని తర్వాత పీస్ మళ్ళీ ఇంకో సైడ్ వేసుకుందాం. అదే కనుక ఇప్పుడు మనం కదిలిపామనుకోండి, దీనికి పట్టుకున్న మసాలా అంతా ఊడొచ్చేస్తుంది, మనకి ఇదేదో కూర తయారైనట్టు ఇందులో పాడైపోతుంది. అందుకని కలపకుండా ఇలా ఒక 4 నిమిషాలు ఫ్రై చేసి తర్వాత ఇంకోవైపు మరో 4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది. ఒక పక్క కుక్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ముక్కకి ఎంత చక్కగా మంచిగా కుక్ అవుతుందో. ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మరో 5-6 నిమిషాలు కుక్ చేసుకుంటే చికెన్ చక్కగా కుక్ అయిపోయినట్టే. మరో 5 నిమిషాల తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నీ తీసేసి మనం సపరేట్ చేసేసుకుందాం. ఇది మళ్ళీ గ్రేవీ చేసి మళ్ళీ అందులో వేసుకుందాం. మరి ఇప్పుడు మనం దీన్ని ఒక పెరుగు గ్రేవీ చేసుకుంటాం. అయితే మరి నూనె ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం నూనె తీసేసి ఎంత కావాలో అంత నూనెతోటే వండుకుందాం. కొంచెం నూనె తీసాను, అయినా కానీ కొంచెం ఎక్కువగానే నూనె తీసుకుంటుంది ఈ డిష్. ఈ ఉల్లిపాయలు కూడా మనం సన్నగా తరిగి ఇందులో వేసేసుకుందాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని కొంచెం అంత బంగారు రంగు వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు, మరి ఉల్లిపాయలు చూస్తారు కదా కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం ఇందులో పెరుగు వేద్దాం. కానీ పెరుగు ఇలా వేయకుండా దీనిపైనే దేగి మిరపకాయల పొడి ఎర్రగా వచ్చేందుకు ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి ఇవన్నీ వేసి ఒకేసారిగా ఇందులో వేసేసుకొని వెంటనే ఇది కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక కొంచెం ఉడికించి అప్పుడు చికెన్ ముక్కలు ఇందులో వేసుకుందాం. కొంచెం ఉడికి ఆ నూనె అంతా ఎర్రగా అయినప్పుడు ఇలా వాళ్ళు కొంచెం రిచ్గా అనమాట, అంటే కొంచెం నూనె ఉన్నా కానీ ఆ నూనెలో కూడా ఆ రంగు ఆ సువాసన అంతా వస్తుంది. ఇప్పుడు మన చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకుందాం. నాలుగైదు నిమిషాల పాటు ఈ చికెన్ని కూడా ఈ గ్రేవీలో కుక్ అవనివ్వాలి. దీనిపైన కొంచెం అంత మనం చాప్ కొరియాండర్ వేసి ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకొని తర్వాత దాన్ని టేస్ట్ చేయాలి. ఈ చికెన్ చక్కగా ఉడికిపోయింది, అలాగే కొంచెం థిక్ అయింది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఎక్కువగా ఎర్రగా వచ్చిన నూనెను తీసుకొని పక్కన పెట్టేసుకుంటారు. అయితే మీరు అప్పుడప్పుడు వెళ్ళి హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇవి ఇలా నూనె ఎర్రగా అన్నిటికీ రాదు కదా. మరి కొన్నిసార్లు తెల్లటి గ్రేవీ ఉన్నా కానీ దానిపైన ఎర్రగా నూనె పోస్తే చాలా అందంగా ఉంటుంది. ఈ నూనెలో ఎంతో సువాసన ఉంటుంది. అయితే కూర చేసేసిన తర్వాత తెల్లటి గ్రేవీలో కూడా పైన ఈ నూనెని కొంచెం ఇలా వేస్తారు, చూడ్డానికి మెరుస్తూ చాలా అందంగా ఉంటుంది. మరి మన ఎర్రటి దేగి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఆహా, మంచి టేస్ట్ వచ్చింది, అదొక మంచి సువాసన. ఇందులో వెల్లుల్లి రబ్బ వేశాను కదా, అది కూడా ఈ టేస్ట్ అంతా ఆ కారంలోనే ఉంది. ఆ కారం ఘాటుగా లేదు, చక్కటి టేస్ట్. అప్పుడు ఆ చికెన్కి కూడా ఒక మంచి టేస్ట్ వస్తుంది. అది మనం తింటే కానీ తెలియదు. ఈ మసాలా కూడా కొంచెం వేసుకొని కొంచెం అన్నంతో పాటు వా ఎంతెంతో మధురం, ఏంటో పాటలు కూడా వచ్చేస్తున్నాయి. మంచిగా చూడండి ఎంత ఎర్రగా, ఏదో పచ్చడి కలుపుకున్నట్టు లేదు. ఆహా, చికెన్ చూడండి. ఆహా, ఎంతో సింపుల్గా పుట్టి పెరుగు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఎక్కువగా ఆ ఎర్రటి కారం, అందులో కొంచెం ఉల్లిపాయల నుంచి ఒక మంచి ఫ్లేవరు, ఒక మంచి రుచి బయటకు వచ్చేసింది. ఎంత బాగుందంటే మీరు మార్కెట్లో మన ఎవరెస్ట్ మసాలా వారి కాశ్మీరీ చిల్లీ పౌడర్ దొరుకుతుంది, అది తెచ్చి ఇందులో వాడుకోండి. మీకు ఇంతే టేస్ట్ అంత ఇలా ఉంటుంది. కాకపోతే కావాలంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నా కానీ తర్వాత చూపించాను కదా తీసేసి పెట్టుకొని వేరే కూరల్లో కూడా కొంచెం వేసుకుంటే మంచి రుచి పెరుగుతుంది. ఆహా, సూపర్ అంటే సూపర్. అద్భుతం, అంటే నిజంగా ఎంత బాగుందంటే మొత్తం తినేస్తాను.
దేగి చికెన్ తయారు చేయ విధానం. ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, శనగపిండి, నిమ్మరసం చికెన్ ముక్కలకు మంచిగా పట్టించి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా నూనెలో డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగుతున్న ఉల్లిపాయలపై పోసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు, కొత్తిమీర వేసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సంవత్సరాల కిందట నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మా కాలేజీలో అస్సాం, మేఘాలయ నుంచి చాలామంది కుర్రవాళ్ళు ఇక్కడ వచ్చి చదువుకునేవాళ్ళు. అయితే వాళ్ళు కూడా వాళ్ళ ఫుడ్ అది ఇది తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఒకరోజు నేను ఇలాగే ఎగ్ కర్రీ తీసుకెళ్ళాను. అయితే ఎగ్ కర్రీ వాళ్ళు ఇది మీ తెలుగులో ఏమంటారు అని అడిగితే గుడ్డు అన్నాను. గుడ్డు 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 అని నవ్వుతూ ఉన్నారు. మరి నేను అడిగాను, మరి మీరేమంటారు మీ భాషలో అంటే డామ్ డామ్ అన్నారు. డామ్ డామ్ అని నేను నవ్వడం మొదలుపెట్టాను. చూసారా, ఒక్కొక్కరి భాష ఒకరికి ఎలా నవ్వి తెచ్చే అవకాశం ఉంటుంది. అయితే కోడిగుడ్డుని డామ్ అంటారట. ఈరోజు మనం చేసే డిష్ పేరు ఆలు కొనేర్ డామ్, అంటే బంగాళదుంప కోడిగుడ్డుతో చేసే కర్రీ అన్నమాట. ఇది చేసుకోవడం కోసం ఈ కర్రీ దీంట్లో వీళ్ళు మస్టర్డ్ ఆయిల్ వాడతారు. మనం బెంగాల్ అటువైపు వెళ్తే వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ చాలా ఎక్కువగా వాడతారు. అదే మన సౌత్ ఇండియాకి వస్తే మనం ఈ మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు వాడతాం. అదే పంజాబ్ సైడ్ వెళ్ళామనుకోండి వాళ్ళు ఆకులు ఎక్కువ వాడతారు. ఆ మొక్కకు వచ్చిన ఆకులతోటి సర్సోంకా సాగని కూర చేస్తుంటారు. చూడండి, మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఒకటే మొక్క ఆవాలు. అయితే మనం ఆవాలు ఒకళ్ళు దాని నూనె ఎక్కువగా ఇష్టం తింటారు, ఇంకోళ్ళు ఆకు ఎక్కువ ఇష్టం తింటారు. నేనేమంటానంటే అన్నీ తిందాం. ఆకు సర్సోంకా అంటే ఈ ఆవాల ఆకులతో కూడా చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు దాని నూనె అయితే ఇది పచ్చి నూనె, ఆవాలు పచ్చి నూనె. మరి మనం వంటల్లో వాడుకుంటే అది మనకి కడుపుకి అంత మంచిది కాదు. అయితే వంటల్లో ఎలా వాడుకుంటే మంచిదంటే ఈ నూనె మంచిగా బాగా వేడెక్కాలి. అంటే ఎంత వేడెక్కాలంటే ఇట్లా పొగలాగా వచ్చినప్పుడు దాంట్లో వచ్చే పొగ ఉంటుంది చూసారా, మన కళ్ళు మండుతుంది. ఆ పొగలాగా వచ్చేసిన తర్వాత ఆ నూనెని మనం వంటల్లో వాడుకుంటే వంట చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇక్కడ నూనె, ఆవాల నూనె వేడెక్కుతుంది. ఈ సువాసన అద్భుతంగా ఉంది. కానీ అందులో ఎంత ఘాటు ఉంటుందంటే మనం ఒకవేళ మన కళ్ళకి తాకితే కళ్ళు కొంచెం మండినట్టు ఉంటుంది. ఈసారి వెళ్ళి ఆవాలు పచ్చి నూనె తెప్పించుకొని మీరు ఒక వంట చేయండి. ఏదో వంట ఎందుకు, ఇదే వంట చేయండి. అంతేకాకుండా పాలకూర, మన బఠానీలు కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫిష్ ఎప్పుడైనా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. సో మరి నూనె ఇంకా పొగ వస్తుందా? పొగ వస్తుంది, కళ్ళు కూడా మండుతున్నాయి. మరి ఇప్పుడు ఇందులో మనం ఒక ఎండుమిరపకాయ, అలాగే బిర్యానీ ఆకు ఇందులో వేసుకున్నాం. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో బంగాళదుంప ముక్కలు, అంటే నీళ్ళలో నానబెట్టేసుకున్నాను, ఈ బంగాళదుంప ముక్కలు నూనెలో వేసుకున్నాం. అయితే ఏంటంటే మనం ఈ బెంగాలీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏ కూర చేసినా అందులో కొన్ని బంగాళదుంప ముక్కలు వేస్తూ ఉంటారు. అయితే మనం కూడా ఈ బంగాళదుంప ముక్కలు కొంచెం మంచిగా రంగు వచ్చి కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. బంగాళదుంప అయితే వేగుతోంది. మన డోమ్ 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 కోడిగుడ్లను కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. అయితే ఎందుకు ఇలా నూనెలో ఫ్రై చేసుకోవడం అంటే బంగాళదుంప నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత ఈ నూనెలో మంచి టెక్స్చర్ వస్తుంది. కోడిగుడ్డు కూడా తెలుసా, మీరు కోడిగుడ్డు పులుసు ఏది చేసుకున్నా గుడ్డుని కొంచెం ఫ్రై చేశారనుకోండి, ఆ గుడ్డు పైన కొంచెం కాలి అది తినేటప్పుడు ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. అలా తినడం అలవాటు అయిన తర్వాత ప్లెయిన్ గుడ్డు ఇస్తే ఏంటి అంత బాగలేదు అనుకుంటాం. గుడ్డుని కొంచెం అంత ఫ్రై చేసుకొని దానిపైన కొంచెం ఉప్పు కారం కూడా కొంచెం జలుపుకొని మనం మామూలుగా బాయిల్డ్ ఎగ్ లాగా తింటే చాలా బాగుంటుంది. గుడ్డు మనం బిర్యానీలో వేస్తూ ఉంటారు. ఇలా కాకుండా కొంచెం అలా ఫ్రై చేసి ఎందులో అన్నా చేస్తే కనుక మనకి దాని వాల్యూ పెరిగిపోతుంది అనమాట. కానీ అట్లా అని చెప్పి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఎక్కువగా ఫ్రై చేసేస్తారు కొంతమంది. అప్పుడు ఏంటంటే కొంచెం రబ్బర్ లాగా అవుతుంది. లైట్గా నూనెలో కొంచెం ఫ్రై అయ్యి
చుట్టుపక్కలంతా ఆ సాఫ్ట్ నుంచి కొంచెం చిటపట్లాడుతున్నట్టు ఉంటే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న బంగాళదుంప, ఈ డామ్ అంటే కోడిగుడ్డు భలేగా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే నూనెలో మనం ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా స్లోగా ఒక 3-4 నిమిషాల్లో చక్కగా మంచి కలర్ వస్తుంది. అప్పుడు మిగతావన్నీ వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా కొంచెం ఎర్రగా అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే చూడడానికి ఏదో మనం రోజు వండుకునేలాగా ఉన్నా కానీ ఒట్టి నూనె వల్ల దీంట్లో మంచి ఆ రుచి అంతా మారిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకుందాం. ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, ఇందులో అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం. అయితే ఈ టమాటాలు కొంచెం అంత ఉడికిపోతే బాగుంటుంది. ఉడకాలి అంటే నీళ్లు పోయక ముందే కొద్దిసేపు ఇలా డ్రైగా కుక్ చేసుకుందాం. ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో నీళ్లు పోసుకుందాం. అయితే ఇప్పుడు మీ ఇష్టం, మీకు గ్రేవీ పల్చగా కావాలి, కొంచెం చిక్కగా కావాలి అంటే ఎలా కావాలంటే అలా చేసుకోవాలి. అయితే వీళ్ళు మాత్రం కొంచెం పల్చగా చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని చక్కగా బాయిల్ అయ్యేంత వరకు ఈ మసాలాలంతా ఇందులో ఉడికిపోతుంది. ఇలా ఒక 4 నిమిషాల పాటు చక్కగా ఉడకనిద్దాం. ఇప్పుడు చక్కగా ఇదంతా గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం టమాటాలు మంచిగా కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి ఈ బంగాళదుంపలు, ఈ కోడిగుడ్డు ఇందులో వేసేద్దాం. అయితే ఈ కోడిగుడ్లు లోపల మనకి కొన్నిసార్లు నల్లగా అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? కోడిగుడ్లను ఎక్కువసేపు బాయిల్ చేస్తే కనుక. ఈ గుడ్లని మనం బాయిల్ చేసేటప్పుడు ఇట్లా మసులుతున్న నీళ్ళల్లో 7 నిమిషాలు పెడితే చాలు, గుడ్డు ఉడికిపోతుంది. బంగాళదుంప ఆల్రెడీ ఉడికిపోయింది, కానీ ఇంకొకసారి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసేసి స్టవ్ కట్టేస్తాను. కొంచెం సేపు ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని తింటే చాలా బాగుంటుంది. బంగాళదుంప కూడా చక్కగా ఈ జ్యూసెస్ అన్నీ పీల్చుకొని బాగానే ఉంటుంది. ఒక గుడ్డుతో ఏం సరిపోతుంది? 2 గుడ్లన్నా తినాలి. చాలా వేడిగా ఉంది, కానీ లోపల చూడండి ఎంత చక్కగా ఎల్లోగా ఎంత బాగుందో. ఏదైతే నా ఫుడ్ నా ముందుందో అదే నా ఫేవరెట్. వేడి వేడిగా నా పెనంలో ఉన్న భోజనమే నాకు ఇష్టమైన భోజనం. ఈ బంగాళదుంప కూడా చక్కగా ఈ జ్యూసెస్ అన్నీ పీల్చుకొని బాగానే ఉంటుంది. ఇందులో కొంచెం అంత కొత్తిమీర, అలాగే నిమ్మరసం వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం కారంగా ఈ కర్రీ రెడీ. తినాలి అంటే ఒక గుడ్డు మొత్తం తినాలి. ఒక గుడ్డుతో ఏం సరిపోతుంది? 2 గుడ్లన్నా తినాలి. కానీ ఆమ్లెట్ వేస్తే 2 గుడ్లతో ఏం బాగుంటుంది? 3 గుడ్లన్నా తినాలి. బంగాళదుంప కూడా మంచిగా ఉడికిపోయింది. మరి గుడ్డు చాలా వేడిగా ఉంది, కానీ లోపల చూడండి ఎంత చక్కగా ఎల్లోగా ఎంత బాగుందో. ఇలా వేడిగా కొంతమంది అడుగుతూ ఉంటారు, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అది అని. ఆదివారాలు వస్తే మాత్రం బిర్యానీ, ఎందుకంటే ఇంట్లో అందరం కలిసి బిర్యానీ చేసుకొని తింటాం. మిగతా రోజులు ఎప్పుడైనా కానీ ఏదైతే నా ఫుడ్ నా ముందుందో అదే నా ఫేవరెట్. వేడిగా నా పెనంలో ఉన్న భోజనమే నాకు ఇష్టమైన భోజనం. సో ఇప్పుడు నా ఫేవరెట్ ఏంటి? ఇదే గుడ్డు కూర. ఇది ఆవాల నూనె వేసాం కదా, దానివల్ల దీంట్లో ఒక రకమైన మంచి టేస్ట్ వచ్చేసింది. భలేగా ఉంది. సూపర్. ఆలు కొనేర్ దమ్ తయారు చేసే విధానం: ప్యాన్లో ఆవాల నూనె బాగా వేడి చేసి దాంట్లో బిర్యానీ ఆకు, ఎండు మిరపకాయలు వేసి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసి చక్కగా కుక్ చేయండి. దాని తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు దాంట్లో వేసి అది కూడా ఫ్రై చేసి ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు వేసి దూర రంగు వచ్చేంత వరకు వేయించి
అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో టమాటా ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము వేసి వీటన్నిటిని నూనెలో కొద్దిసేపు వేయించుకొని అలాగే కొన్ని నీళ్లు పోసి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప, కోడి గుడ్డు వేసి మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలి. దీనిని అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరూరించే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత. మరి రేపు కూడా ఇదే టైంకి సరికొత్త వంటలతో మీ ముందుంటాడు మీ వాషర్. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్. మొగలాయి స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఏది చేసినా అందులో కొంచెం అంత రిచ్నెస్, తినగానే అబ్బా సూపర్ అనిపిస్తుంది. కాకపోతే కొంచెం అందులో నెయ్యి, నూనె ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా వేసి చేస్తుంటారు. మరీ పెద్ద పీసులు కాదు, మరీ చిన్న పీసులు కాదు, మీడియం సైజ్ కట్ చేసుకున్న పీసులు అయితే వేపుడికి బాగుంటుంది. ఆ క్యారమలైజేషన్ కలర్ ఏదైతే మటన్ అవుతుందో దాంట్లో మంచి టేస్ట్ డెవలప్ అవుతుంది. కొంచెం కొంచెం వేయండి, మరీ ఎక్కువ వేస్తే నూనె బయటకు వచ్చి పడే అవకాశం ఉంటుంది. ఇలా తింటే ఏం టేస్ట్ రాదు, మటన్తో వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఆగండి, తొందరపాటు ఏం లేదు. ఇంత సంతోషంగా ఎక్కలేని ఉత్సాహంతో మీకు చెప్తున్నాను అంటే ఇది నా ఫేవరెట్.